కానే గ్రూప్ ఫస్ట్ లీడర్ని. మాకు 2024 ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు బ్యాంక్ లోన్లు ఇవ్వడం లేదు, పొదుపు డబ్బులు తీయనేయడం లేదు. ఏపీఎం ఆఫీస్కి పోతే కొత్త వివోలతో చేయించుకోండి, మీరు మీ ఆఫీస్ దగ్గరికి రావద్దంటున్నాడు. దాని గురించి మేము కలెక్టర్ మేడంని అడిగి రిక్వెస్ట్గా ఏదైనా మా సమస్యలు చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాము. కానీ కలెక్టర్ మేడం దగ్గర పీడీ గారు పోనీయలేదు మమ్మల్ని. పీడీ సార్ లెటర్ తీసుకొని మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. మాకు మాత్రం బేతంచెర్ల మండలంలో చాలా అరాచకాలు ఎక్కువైపోయినాయి. సంఘాలకు డబ్బులు ఇవ్వడం లేదు. మేము సేవింగ్ చేసుకునే 200 డబ్బులు కూడా దాదాపు 40 లక్షల దాకా మా అకౌంట్లో ఆగిపోయినాయి. బ్యాంక్ లోన్లు 4 కోట్ల దాకా ఇవ్వాలి, బ్యాంక్ లోన్లు ఇవ్వనివ్వడం లేదు. ఏపీఎం సార్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. 70 లక్షలు సీసీఎల్ లోన్ పెట్టుకుంటే వాళ్ళు మా కొత్త వివోల దగ్గరికి పోలేదనే ఒకే ఒక కారణంతో 70 లక్షల రూపాయలు 2 నెలలు అకౌంట్లో పెట్టి రిటర్న్ వేయించినాడు లెటర్ ఇచ్చి. ఆయనకి ఏమి రైట్స్ ఉన్నాయి అట్లా వేయించడానికి? సంఘాలంటేనే సంఘాల నుండే కదా వాళ్ళందరూ వచ్చినారు బయటికి. సంఘాలని ఇట్లా విచ్ఛిన్నం చేసేస్తే మేము ఎలా బతకాలా? మా కుటుంబాలు ఎలా బాగుపడాలా? ఏదన్నా చేసుకోవాలన్నా, ఒక హాస్పిటల్ అన్నా, ఒక పెళ్ళన్నా, ఒక చదువులన్నా, ఒక రూపాయి తీసుకోకుండా ఆపేసినాడు. 2 ఏళ్ల నుండి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు ఏపీఎం. దీని గురించి ఏదన్నా చెప్తామనే వచ్చాము సార్ ఇక్కడికి. మేము ఏపీఎం సార్కి చెప్తాను అని పీడీ సార్ మాకు మాట ఇచ్చాడు. మళ్ళీ పరిష్కరించకుండా మళ్ళీ అందరం వస్తాం సార్ ఇక్కడికి. ఏపీఎం అనే తన పేరేం పేరు, తర్వాత వచ్చేసి ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? రాజకీయ ఒత్తిళ్ళ వల్లనే సార్, రాజకీయ ఒత్తిళ్ళు. మధుసూదన్ గౌడ్ ఆయన పేరు. ఆయన వచ్చిన వాళ్ళ నుండి మండలంలో 25 మందిని వివోలని గ్రామ సభ పెట్టకుండా, గ్రామ సంఘ ఓబీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పీకి పడేసినాడు. ఆయన సొంతంగా పీకి పడేసినాడు అంతే. ఆయన టీడీపీ కనుక ఒకటి వేసుకోలే, అదొకటి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే. ఆఫీస్ దగ్గరికి మేము తమ్ములు వేయడానికి వెళ్తే కొత్త వివోయలొద్దు, మాకు పాత వివోయలొద్దు, మీరు చేయండి సార్, మేము లోన్లు తీసుకుంటామంటే మీరు కొత్త వాళ్ళతో వస్తేనే చేస్తాం, టీడీపీ సపోర్ట్ చేస్తేనే లోన్లు ఇప్పిస్తాం, లేకుంటే లేదు, దిగండి మెట్లని అసలు లోపలికి రానివ్వడం లేదు. ఈయన మాత్రం చాలా దుర్మార్గంగా. ఇంకొకటి ఏంటంటే పొదుపులు ఉన్న వాళ్ళని తీసి అక్కడికి ఇక్కడికి మారుస్తున్నాడు సార్. ఈ వివోలో ఉన్న వాళ్ళని ఆ వివోలో ఉన్న వాళ్ళని ఈ వివోలోకి వేసి చాలా ఇది చేస్తున్నాడు సార్. అసలు అక్కడ ఏదన్నా సమస్య చాలా పెద్దగా ఉంది, ఏదన్నా దీన్ని పరిష్కరిస్తారని కోరుతున్నాం. నా పేరు సుకన్య, మాది సుకన్య గ్రామం, బేతంచెర్ల మండలం, నంద్యాల జిల్లా. మేము ఇక్కడ వివో సమస్య గురించి వచ్చినాం సార్ కలెక్టర్ మేడం దగ్గరికి. మా సమస్య ఏమంటే గ్రామంలో ఇదివరకు గత డ్వాక్రా మహిళలు ఏర్పడినప్పటి నుంచి మాకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు, ఎటువంటి ఏమీ లేవు సార్ మాకు. కానీ ఈ గత ప్రభుత్వం వచ్చిన నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు సమస్యలు ఇంకా ఎక్కువైనాయి సార్. దేనివల్ల అంటే మాకు కొత్త వివోయలు వద్దు, మాకు పాత వివోయలు కావాలని మేము గ్రామ సంఘం తరఫున మేము అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాం సార్. ఎన్ఎం సార్ గారిని, సిసి సార్ గారిని, అలాగే పీడీ సార్ని కూడా మేము అందరూ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము, అర్జీలు ఇచ్చినాము, మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరినాము కూడా సార్. కానీ ఇంతవరకు ఏ సమస్య మాకు తీరలేదు సార్. అసలు మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేడం దగ్గరికి అర్జీ పెట్టుకున్నామని వచ్చినాం సార్. కానీ ఇప్పుడు కూడా మేడం కలిసే అవకాశం మాకు రానే లేదు. ఇంకోటి ఏంటంటే మాకు లోన్లు నిలబెట్టేసినారు సార్. మొత్తం మా గ్రామంలో బ్యాంక్ ద్వారా వచ్చే లోన్లు మొత్తం నిలబెట్టేసినారు. ఆఖరికి మన 70 లక్షలు మాకు సీసీఎల్ లోన్ ద్వారా మేము చేసుకున్నాము. అవి కూడా అకౌంట్లో 2 నెలల దాకా, దాదాపు 2 నెలల నుంచి బిల్ చేసి ఇప్పుడు రిటర్న్ వేసేసుకున్నారు సార్. అవి దానివల్ల మాకు చాలా నష్టం జరిగింది. ఆ వడ్డీలు మా పైనే పడుతుంది ఆ భారం కూడా. ఇంకోటి వచ్చేసి బ్యాంక్ లోన్లు సార్. బ్యాంక్ లోన్లు కూడా మాకు నిలబెట్టేసినారు. అవి కూడా దాదాపు 20 లక్షలు అన్నా కూడా మాకు చాలా నష్టం జరుగుతుంది సార్. దానివల్ల కూడా ఇంకోటి ఏంటంటే రాజకీయ ఒత్తిడి ఎక్కువైనా సార్. అక్కడ నేను ఒకవేళ ఇళ్ళ దగ్గరికి పోయి మేము ఇట్లా కొత్త వివోయలేమో మేము రాస్తాము, మీరు రావాల్సిన కంపల్సరీ అని అడిగితే ప్రజలు ఏమంటున్నారంటే మాకు అవసరం లేదు, మాకు పాత వివోయలు కావాలంటే కానీ రేపు పొద్దున మీకు ఏమన్నా అవకాశాలు వచ్చినా, మీకు ఏమన్నా ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చినా కూడా మీకు రానియకుండా చేస్తాము అనే వాళ్ళు అట్లా బెదిరిస్తున్నారు సార్ సభ్యులని. కానీ చాలా మటుకు సభ్యులైతే మాకు పాత వివోయలు కావాలని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మాకు గ్రామ సభ కానీ, ఎటువంటి మీటింగ్లు కానీ, ఎటువంటివి ఏమీ జరపలేదు సార్. ఏపీఎం సార్ గారు కానీ, సిసి సార్ గారు కానీ ఎవరే కానీ మాకు గ్రామ సభలు పెట్టకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పాత వివోయలను తొలగించి కొత్త వివోయలని మాకు ఓపీలకు కూడా సమాచారం ఇవ్వకుండా చేసినారు సార్. మాకు కంపల్సరీ ఓపీలకి సమాచారం ఇవ్వాలి సార్. వివోయలకు సమాచారం లేకున్నా కూడా ఓపీలకు సమాచారం ఇవ్వాలి. మేము ఇట్లా మారుస్తున్నాము, వాళ్ళని మేము ఇట్లా జాయిన్ చేయాలనుకుంటున్నాం, మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి మాకు ఒక అవకాశం ఇవ్వాలి. కానీ మాకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మాకు ఈ లోన్లు పెట్టాలని బ్యాంక్ మేనేజర్ సార్ వచ్చినారు మా దగ్గరికి.
వచ్చి ఏందమ్మా మీ పరిస్థితి ఇట్లా లోన్లు నిలబెట్టేసినారు కదా, మీరు మరి ఏం చేయాలనుకుంటున్నారంటే, సార్ మేమైతే పోతాం, ఏపీఎం సార్ దగ్గరికి పోతాం, సిసి సార్ దగ్గరికి పోతాం, మా ఇండివిజువల్గా మేము పోతాము వాళ్ళ దగ్గరికి పోయి మేము అడిగితే కూడా కొత్త వివరాలను తోలుకొస్తేనే మిమ్మల్ని బయోమెట్రిక్ వేయించి మీకు లోన్ శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు. మేము వేయం సార్, ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? మేము ఓపికగా చేస్తున్నాము, ఇన్నేళ్ల నుంచి మేము చేస్తున్నాం. మాలో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళని అధ్యక్షులుగా వివోయాలుగా నిలబెట్టేస్తే మా పరిస్థితి ఏమి? మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అటువంటి ఏమీ లేకుండా అటు ఆ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం వద్దు, మాకు మేము ఇండివిజువల్గా మేము ముందరికి వెళ్ళి మా సమస్యలు మేము పరిష్కారం చేసుకుంటాము. కానీ మాకు ఒక అవకాశం ఇవ్వాలా. మాకు బ్యాంక్ లోన్లు మేము పోతేనే మాకు అందుబాటులో ఉండేటట్టు చేయాలని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ సార్ కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. మేము సార్ కూడా పరిష్కారం చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన తర్వాత ఈ లోన్లు పెట్టేస్తున్నాం. మేము ఒక 2 గ్రూపులకి లోన్లు కూడా శాంక్షన్ చేసినాం సార్. వాళ్ళతో సంబంధం లేకుండా, ఏపీఎంతో సీసీతో సంబంధం లేకుండా మాకు 2 గ్రూపులకి లోన్లు శాంక్షన్ చేసినాడు. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా 2 గ్రూపులు వెళ్తే దాన్ని నిలబెట్టేసినారు సార్. మేము లేకుండా మీరు ఎట్లా లోన్లు ఇస్తారు, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎందుకు ఇస్తారని చెప్పేసి వాళ్ళని బెదిరించేసి ఆ లోన్లు కూడా నిలబెట్టేసినారు. కానీ ఈ సమస్య ఎన్ని రోజులు ఇట్లా మేము ఇట్లా చేయాలి సార్? మాకు ఈ సమస్య ఖచ్చితంగా మాకు పరిష్కారం కావాలని కోరుతున్నాము. పీడీ సార్ని కూడా మళ్ళీ ఇప్పుడు అర్జీ ఇచ్చినాం సార్కి. ఈ సమస్య ఈ 1 వీక్లో రాలేదంటే కానీ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వచ్చి కలెక్టర్ మేడం కానీ మేము కలిసి ఈ సమస్యకు పరిష్కారం చేయాలని కోరుతాము.